హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పత్ తెలుగు. ఈ వీడియోలో మనం బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన పర్సెంట్ వాల్యూస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్స్లోకి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పత్ తెలుగు. ఈ వీడియోలో మనం బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి ఎంతో అవసరమైన ఇంపార్టెంట్ అయిన పర్సంటేజ్ వాల్యూస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిందే 100% అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ పూర్తి సర్కిల్ 100% కింద అనుకోవచ్చు. సో ఇది ఒకటే పార్ట్ కింద ఉంది, అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 100%. ఒకవేళ ఇదే సర్కిల్ని 2 పార్ట్స్ చేస్తే, ఇదే సర్కిల్ని 2 పార్ట్స్ చేసినట్టయితే ఈ పార్ట్ 50%, ఈ పార్ట్ ఒక 50% కింద అనుకోవచ్చు. అంటే ఇది 2 పీసెస్ కింద చేసినట్టు. అంటే ఒక్క పార్ట్ వచ్చేసి 1/2. అంటే ఈ పూర్తి సర్కిల్ని 2 భాగాల కింద చేస్తే 2 భాగాల్లో ఒక భాగాన్ని 50% అని అనొచ్చు. అంటే దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఇది హాఫ్, ఇది హాఫ్, 2. దీన్నే మనం ఫ్రాక్షన్స్లోకి ఈ విధంగా రాస్తాం. ఎలా అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 50%. అంటే ఒక పూర్తి సర్కిల్ని 2 భాగాల కింద చేస్తే అందులో ఒక భాగం 50% అనమాట. దాన్నే మనం 1/2 హాఫ్ అని కూడా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పూర్తిగా రాయాలి అనుకుంటే దీన్నే 2/2 అని రాయొచ్చు. అంటే 2 భాగాలకి 2 భాగాలు అని అర్థం. అంటే 2 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. సో 1 అంటే మనకు తెలిసిందే 100%. అంటే 2 భాగాలకి 2 భాగాలు అంటే హోల్ సర్కిల్ అంటే 100% అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే 1/3 ఫ్రాక్షన్. 1/3 ఫ్రాక్షన్ అంటే సింపుల్గా ఒక పూర్తి సర్కిల్ ఉంది అని అనుకుంటే ఈ సర్కిల్ని 3 భాగాలు చేయాల్సి ఉంటుంది. సమానంగా 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 33.33% అవుతుంది. ఈ ఒక్కొక్క భాగం 33.33% మారుతుంది. సో ఈ హోల్ సర్కిల్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసాం? మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. అందులో ఒక పార్ట్ 3 పార్ట్లో ఒక పార్ట్ని మనం 33.33 కింద రాయొచ్చు. అంటే ఒక్కొక్క భాగం 1/3 కింద అనుకోవచ్చు కదా. ఓకే, ఒక్క భాగాన్ని 1/3 అనుకోవచ్చు. అంటే 1/3 అంటే 33.33% అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింప్లిఫికేషన్స్ చేస్తున్నప్పుడు లేదా అప్రాక్సిమేషన్స్ చేస్తున్నప్పుడు 33% అని అడిగితే కనుక 33.33% అని అడిగితే కనుక మనం ఈ 33.33% ఉన్న ప్లేస్లో 1/3 అని రాసుకోవచ్చు. అప్పుడు చాలా ఈజీ అవుతుంది. అంటే ఈ హోల్ సర్కిల్ని 3 భాగాల కింద విభజిస్తే అందులో ఒక భాగం 1/3 అవుతుంది. ఆ 1/3నే మనం పర్సంటేజ్లో చెప్పాలంటే 33.33 అని చెప్తాం. ఇంకా నెక్స్ట్కి వెళ్ళినట్టయితే 1/3 కాస్త నెక్స్ట్ 2/3 కింద రాసుకోవచ్చు. 2/3 అంటే మొత్తం 3 భాగాలు అయితే మొత్తం 3 భాగాలు చేస్తే ఒక హోల్ సర్కిల్ని అందులో 2 భాగాలు అంటే మొత్తం 3 పార్ట్స్కి 2 పార్ట్స్. అంటే దీన్ని ఏ రకంగా రాయొచ్చు అంటే 66.67% అని రాయొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు సింప్లిఫికేషన్స్లో లేదా అప్రాక్సిమేషన్స్లో 66.67 అని ఇస్తే కనుక 67% అని ఇస్తే అక్కడ మనం 2/3 కింద రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3/3 అంటే మనందరికీ తెలిసిందే. 3/3 అంటే 3 భాగాలకి 3 భాగాలు అని అర్థం. అంటే హోల్ సర్కిల్ అని అర్థం. అంటే 100% కింద తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100%కి 1 అని అనుకున్నాం కదా. సేమ్ ఇది అంతే, 3 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 100%. అంటే 3/3 అంటే 100% కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1/4. ఒక్క నిమిషం, ఇదంతా క్లియర్ చేసేస్తాను. ఇప్పటివరకు చెప్పింది ఈ సర్కిల్స్ ఇవన్నీ క్లియర్ చేస్తాను. మీరు నోట్ చేసుకోండి ఎప్పటికప్పుడు, మీకు
నోట్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బ్యాంకింగ్ యాస్పిరెంట్ ప్రతి ఒక్కరికి ఈ పర్సంటేజ్ వాల్యూస్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది నేర్చుకుంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. బ్యాంకింగ్ యాస్పిరెంట్కి స్పీడ్ అనేది చాలా అవసరం. సో ఆ స్పీడ్ ఇక్కడ మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, మొత్తం క్లియర్ చేస్తాను. ఓకే, 1/4ని మనం 25% కింద రాసుకోవచ్చు. అంటే 25% అంటే ఇప్పుడు మళ్ళీ ఒక పూర్తి సర్కిల్ తీసుకున్నట్టయితే కనుక దాన్ని 4 భాగాలుగా చేసుకుంటాం. ఈసారి 4 సమాన భాగాలుగా చేసుకుంటే, సారీ ఇక్కడ సర్కిల్ సరిగ్గా రాలేదు. సో మీరు చూసుకుంటే కనుక ఒక్కొక్క భాగాన్ని మనం 25% కింద రాయొచ్చు. అంటే ఇది 25%, ఇది 25%, ఇది 25% అని రాయొచ్చు. అంటే మొత్తం ఈ సర్కిల్ని 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగం 25% అనమాట. అర్థమైందా? అంటే మనం 4 భాగాలు చేసిన దాంట్లో ఒక భాగాన్నే 25% అంటాం. 4 భాగాలకి 4 భాగాలు తీసుకుంటే టోటల్ 100% అవుతుంది. సో 1/2ని 25% కింద తీసుకుంటాం. అదే 2/4ని 50% కింద తీసుకుంటాం. ఎందుకంటే మొత్తం 4 భాగాల్లో 2 భాగాలు అంటే ఒక 25, రెండో 25, 25 కలిపితే 50%. అంటే 50% కింద తీసుకుంటాం 2/4ని. సింపుల్ చెప్పాలంటే 50%ని మనం 1/2 అని కూడా రాయొచ్చు. ఇక్కడ 2ని 1 టైమ్స్, 4ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 1/2 = 50% అవుతుంది. 1/2 అన్నా 2/4 అన్నా ఒకటే. సో 50% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3/4 తీసుకున్నట్టయితే కనుక 3/4 తీసుకున్నట్టయితే కనుక మొత్తం హోల్ సర్కిల్లో మొత్తం 4 పార్ట్స్ ఉంటే అందులో 3 పార్ట్స్ని తీసుకుంటాం. టోటల్ పార్ట్స్లో 3 పార్ట్స్ని తీసుకున్నాం. అంటే 3 పార్ట్స్ కలిపి ఎంత? ఒక్కొక్క పార్ట్ 25, 3 పార్ట్లు 75%. సో మనం దీన్ని 75% కింద రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేపన్న రోజున సింప్లిఫికేషన్స్లో 75% అని ఇస్తే కనుక 75% ఆఫ్ సంథింగ్ అని ఇస్తే కనుక మనం 75% ప్లేస్లో 3/4 అని రాసుకోవచ్చు. టోటల్ అక్కడ ఇచ్చిన ఈ సంథింగ్ 4 పార్ట్స్ అయితే అందులో 3 పార్ట్స్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 4/4 తీసుకున్నట్టయితే కనుక మనందరికీ తెలిసిందే. 4/4 అంటే 4 క్యాన్సిల్ అవుతుంది, 1 ఉంటుంది. మొత్తం 4 భాగాలకి 4 భాగాలు కాబట్టి 100% అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1/5 అంటే 1/5 = 20%. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక పూర్తి సర్కిల్ని తీసుకున్నట్టయితే కనుక ఆ పూర్తి సర్కిల్ని మనం ఈక్వల్గా 5 పార్ట్స్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 2 పార్ట్స్, ఒకటి రెండు 3 4 5, 1 2 3 4 5. ఓకే, ఇలాగా 5 పార్ట్లు చేసుకున్నట్టయితే కనుక ఒక్కొక్క పార్ట్ వాల్యూ 20% అనుకోవచ్చు. ఇలాగా ఇది ఒక 20%, ఇది ఒక 20%, ఇది ఒక 20%, ఇది ఒక 20%. పూర్తి సర్కిల్ 100% అవుతుంది. సో ఇలాగా మొత్తం 5 పార్ట్స్లో 1 పార్ట్ని మనం 20% కింద తీసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, ఒక పార్ట్ని 20% కింద తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి 2/5 అంటే ఒక పార్ట్ 20% అయితే 5 పార్ట్స్లో 1 పార్ట్ 20% అయితే అదే 5 పార్ట్స్లో 2 పార్ట్స్ 40% అవుతుంది కదా. అంటే మొత్తం ఈ 5 పార్ట్స్లో 2 పార్ట్స్ తీసుకుంటే ఒక పార్ట్ 20, రెండో పార్ట్ 20, మొత్తం 5 పార్ట్స్కి 3 పార్ట్స్ వచ్చి 40% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3/5 అంటే 1 పార్ట్ 20 అయితే 3 పార్ట్స్ 60% అవుతుంది కదా. ఓవరాల్గా మనం 5 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. 5 పార్ట్స్లో 3 పార్ట్స్ని 60% కింద తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేపన్న రోజున మనకి సింప్లిఫికేషన్స్ ఆర్ అప్రాక్సిమేషన్లో 60% ఆఫ్ 500 అని ఇస్తే సింపుల్గా మనం ఈ 500ని మనం 5 పార్ట్స్ అనుకుంటే ఈ 60%ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3/5 కింద రాసుకుంటాం. హాఫ్ అంటే మనందరికీ తెలిసిన ఇంటూ అని 500 అంటే ఈ 5 పార్ట్స్ని 500 అనుకుంటే ఒక్కొక్క పార్ట్ 100 అవుతుంది. అప్పుడు 3 పార్ట్స్ 300 అవుతుంది. ఈ విధంగా మనం 60% అంటే 3/5 కింద వేసుకుని రాసుకోవచ్చు. సో 60% అంటే 3/5 ఇది మనకు తెలిసిందే కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇది. నెక్స్ట్ వచ్చేసి 4/5 అంటే ఓవరాల్ 5 పార్ట్స్లో మొత్తం 4 పార్ట్స్ అంటే 4 20లో 80 అంటే 80% కింద రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 5/5 అంటే మనందరికీ తెలిసిందే. 5 పార్ట్స్కి 5 పార్ట్స్ అంటే 100% కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1/6 అంటే ఇప్పుడు సేమ్ ఇలాగే ఒక పూర్తి సర్కిల్ని తీసుకున్నట్టయితే కనుక ఈ పూర్తి సర్కిల్ని 6 పార్ట్స్ కింద చేయాల్సి వస్తుంది. 6 ఈక్వల్ పార్ట్స్ లాగా చేయాల్సి వస్తుంది. సారీ మనకి ఇక్కడ సరిగ్గా రాలేదు, మళ్ళీ గీద్దాం.
సర్కిల్ని. ఓకే, ఇప్పుడు 6 పార్ట్స్ అయింది. 1 2 3 4 5 6. ఓకే, 6 పార్ట్స్ చేసాం కదా. ఒక్కొక్క పార్ట్ వాల్యూ 16.67%. అంటే ఇలాగా ప్రతిది 16.66%, 667% ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే మొత్తం అన్ని పార్ట్స్ కలిపి 100% అవుతుంది. అంటే ఒక్కొక్క పార్ట్ని 1/6 కింద రాసుకోవచ్చు మనం. అంటే మొత్తం 6 పార్ట్స్లో ఒక పార్ట్ 1/6 కింద రాసుకోవచ్చు. 1/6 వాల్యూ 16.67%. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో 1/6 అంటే 16.67% కింద మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపన్న రోజున సింప్లిఫికేషన్స్ లేదా అప్రాక్సిమేషన్స్ చేసినప్పుడు 16.67% అని ఇస్తే కనుక అక్కడ మనం ఈ 16.67% అన్న ప్లేస్లో మనం 1/6 కింద రాసుకోవచ్చు. అంటే మొత్తం ఆ హోల్ నెంబర్ ఏదైతే ఇస్తారో దాన్ని 6 పార్ట్స్ అనుకుంటే అందులో 1 పార్ట్ వాల్యూ ఎంత అనేది మనం కనిపెడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక పూర్తి సర్కిల్ని 100% అనుకున్నాం కాబట్టి ఆ 100% సర్కిల్ని 6 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ వాల్యూ 16.67% అవుతుంది. సో మనం దాన్ని 100% బదులు 6 పార్ట్స్ కింద తీసుకుని అందులో 1 పార్ట్ని 1/6 కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2/6. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టు 2/6 అంటే మనందరికీ తెలిసిందే 33.33%. 33.33%. అంటే సింపుల్గా చెప్పాలంటే 33.33% మనం ఇందాక ఒక చోట చూస్తాం. ఎక్కడ 1/3 దగ్గర. సో అదే 33.33% ఇక్కడ వస్తుంది. సింపుల్గా చూసుకోవాలంటే ఈ 2/6 అంటే 2 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. చూసారా ఇక్కడ కూడా 1/3 వస్తుంది. సో మనం 33.33% అనేది ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం. ఇక్కడ 1/3 కింద రాసుకుంటాం. సో మనం ఇక్కడ 2/6 అనేది రాసుకోకపోయినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి 3/6. 3/6 అంటే మనకి ఎంత అవుతుందంటే సింపుల్గా చెప్పాలంటే 3/6ని కూడా మనం మొత్తం 6 పార్ట్స్ అయితే అందులో 3 పార్ట్స్ అంటే 50% కదా. ఇదే 50% మనం ఇందాడ 1/2 దగ్గర నేర్చుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా 3 1 టైం క్యాన్సిల్ అయితే 6 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 50%. మనకి సింపుల్గా 50% అనిస్తే 1/2 అని వేసేసుకోవచ్చు. మనం 3/6 అనే వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 4/6 అంటే మొత్తం 6 పార్ట్స్లో 4 పార్ట్స్. 6 పార్ట్స్ 100% అయితే 4 పార్ట్స్ ఎంత అంటే సింపుల్గా టోటల్ 6 పార్ట్స్ 100% అయితే 4 పార్ట్స్ వచ్చేసి మనకి 66.67%. ఇదే వాల్యూని మనం ఇందాడ 2/3 దగ్గర చూసాం. అవునా? 2/3 దగ్గర 66.67% వాల్యూస్ని ఒక నిమిషం. ఓకే, ఇదే 66.67%ని ఇందాక మనం 2/3 దగ్గర చూసాం సింపుల్గా చూసినట్టయితే. అంటే దాని అర్థం ఇక్కడ 2 టేబుల్ 4లో 2 టైమ్స్, 6లో 3 టైమ్స్ అంటే 2/3 ఈజ్ ఈక్వల్ టు 66.67%. అంటే మనం 4/6 అని రాయవసరం లేదు, 16.67% అని కూడా 4/6 అని రాయవసరం లేదు, 2/3 అని కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్స్లో 66.67% అని ఇస్తే మనం అక్కడ 2/3 అని వెంటనే సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు 66.67%లో క్యాల్కులేట్ చేయడం కంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఈ సర్కిల్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను. మీకు చెప్పడానికి వీలుంటుంది, చెప్పడానికి స్పేస్ ఉంటుంది కాబట్టి ఈ సర్కిల్స్ అన్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఓకే, స్పీడ్ ఓకే సరిపోతుంది. ఓకే, మనం నెక్స్ట్ వచ్చేసి 5/6 తీసుకున్నట్టయితే కనుక మొత్తం సర్కిల్లో 6 పార్ట్స్ ఉంటే అందులో 5 పార్ట్స్. సింపుల్గా చెప్పొచ్చు మనం 5/6కి వాల్యూ 83.33%. 83.33%. అంటే మనకి సింప్లిఫికేషన్స్ ఆర్ అప్రాక్సిమేషన్స్లో 83.33% అని ఇస్తే కనుక మనం దాన్ని 5/6 కింద రాసుకోవచ్చు. అంటే టోటల్ 6 పార్ట్స్లో 5 పార్ట్స్ అని అర్థం. 6 పార్ట్స్ 100% అయితే 5 పార్ట్స్ 83.33% అవుతుంది. అంటే మనకి ఎక్కడైనా 83.33% అని వస్తే మనం దాని ప్లేస్లో ఈ 5/6ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1/7.
1/7 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి 14.28%. 14.28%. దీన్నే మనం సింపుల్గా ఒక పూర్తి 100% సర్కిల్ని తీసుకుంటే, అయ్యో 1 మినిట్, ఓకే, ఒక పూర్తి 100% సర్కిల్ని తీసుకున్నట్టయితే కనుక దీన్ని ఈక్వల్గా 7 పార్ట్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు 7 పార్ట్స్ చేసాం. ఈ 7 పార్ట్స్కి ఒక్కొక్క పార్ట్ వాల్యూ 14.28% ఉంటుంది. ఇలాగా ప్రతిదీ నా 14.38% వాల్యూస్ వచ్చి 100% అవుతుంది. సో ఈ టోటల్ సర్కిల్ మనం 100% కింద తీసుకుంటే అందులో 1 పార్ట్, దీన్ని 7 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తే అందులో 1 పార్ట్ వచ్చేసి 14.28% అవుతుంది. మనకి రేపన్న రోజున సింప్లిఫికేషన్స్లో కానీ అప్రాక్సిమేషన్స్లో కానీ 14.28% అని ఇస్తే మనం 1/7ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2/7. 2/7 అంటే 1/7 అంటే 14.28% అయితే 2/7 అనేది 28.56% అవుతుంది. అంతే కదా. 1/7 7 పార్ట్స్లో 1 పార్ట్ 14.28 అయితే అదే 7 పార్ట్లో 2 పార్ట్స్ 28.56% అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 3/7 తీసుకున్నట్టయితే కనుక 42.84% అవుతుంది. సింపుల్ చెప్పాలంటే 1 పార్ట్ 14.28% అయితే 3 పార్ట్స్ వచ్చేసి 7 పార్ట్స్లో 3 పార్ట్స్ వచ్చేసి 42.84% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్నే మనం 4/7%. నెక్స్ట్ వచ్చేసి మనం 4/7 పార్ట్స్ తీసుకున్నట్టయితే కనుక ఫ్రాక్షన్ వాల్యూ, దాని వాల్యూ వచ్చేసి 4/7 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 57.52% కింద రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా 57.52 అనే పర్సంటేజ్ వాల్యూ కనిపిస్తే దాని ప్లేస్లో మనం 4/7 అనే ఫ్రాక్షన్ వాల్యూ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 5/7. 5/7 అంటే 71.40%. అంటే మనం ఎక్కడైనా సింప్లిఫికేషన్స్లో 71.40% అని కనిపిస్తే మనం ఆ ప్లేస్లో 5/7 అనే ఒక ఫ్రాక్షన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇలాగా మొత్తం 7 పార్ట్స్లో మొత్తం ఒక పూర్తి సర్కిల్ని 7 పార్ట్స్ చేస్తే అందులో 5 పార్ట్స్ వాల్యూ 71.40% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6/7. 6/7 అంటే మొత్తం 7 పార్ట్స్ అయితే అందులో 6 పార్ట్స్ వాల్యూ వచ్చేసి సింపుల్గా 85.68%. అంటే ఒక పార్ట్ 14.28% అయితే ఇందులో 7 పార్ట్స్లో 6 పార్ట్స్ వచ్చేసి 6 పార్ట్స్ వచ్చేసి 85.68% కింద మనం రాసుకోవచ్చు. ఇదే సింప్లిఫికేషన్స్ ఆర్ అప్రాక్సిమేషన్స్ ఏదైనా ఒక డిఐలో కనుక 85.68% అని ఇస్తే కనుక మనం దాని ప్లేస్లో 6/7 అనే ఫ్రాక్షన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 7/7. మన అందరికీ తెలిసిందే 7/7 అంటే 1 అవుతుంది. 1 అంటే 100%కి ఈక్వల్ అని తెలుసు. మీరు సో ఇది ఫ్రాక్షన్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 1/7 వరకు అయింది. నెక్స్ట్ 1/8. ఈ 1/8 ఫ్రాక్షన్ వాల్యూ అంటే ఒక పూర్తి సర్కిల్ని ఒక 100% సర్కిల్ తీసుకున్నట్టయితే కనుక ఈ సర్కిల్ని మనం సమానంగా 8 పార్ట్స్ చేసుకున్నట్టయితే ఒక్కో పార్ట్ వాల్యూ 12.5 అవుతుంది. ఇలాగా 8 12.5లో 100% ఈక్వల్గా అవుతుంది. అంటే ఒక్కొక్క పార్ట్ 1/8 అవుతుంది. మొత్తం 8 పార్ట్స్ కాబట్టి ఒక్కొక్క పార్ట్ 1/8. ఇది 1/8. ఈ రెండు కలిపితే 2/8 అవుతుంది. రెండు పార్ట్లు కలిపితే 2/8 అవుతుంది. 1/8% అంటే 1/8 ఫ్రాక్షన్ వాల్యూ అంటే 12.5% అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12.5% అని ఇస్తే ఆ ప్లేస్లో మనం 1/8ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2/8. 2/8 అంటే సింపుల్గా 1/8కి డబల్ అవుతుంది. 2/8 అంటే టోటల్ 8 పార్ట్స్లో 1 పార్ట్ 12.5% అయితే టోటల్ 8 పార్ట్స్లో 2 పార్ట్స్ 25% అవుతుంది. ఇదే 25%ని ఇందాక మనం 1/4 కూడా చూసాం. సింపుల్గా 1/4% వాల్యూ 25% అయింది. ఇక్కడ కూడా సేమ్ అదే అవుతుంది. ఇక్కడ 2 టైంలో 1 టైం క్యాన్సిల్ అయితే 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. చూసారా, 1/4 = 25% అవుతుంది. సేమ్ ఇదే విధంగా అక్కడ కూడా మనం 25% అంటే 2/8 అనే రాయాల్సిన పని లేదు. 1/4 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3/8%. 3/8 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి 37.5% అవుతుంది. మొత్తం 1 పార్ట్ వాల్యూ 12.5% అయితే 3 పార్ట్స్ వాల్యూ 37.1% అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి 4/8. 4/8 అంటే 8 పార్ట్స్లో 4 అనేది సగం అవుతుంది, అంటే అది 15%, 50% అవుతుంది. 50% అంటే మనం ఇందాక 1/2 కింద రాసుకున్నాం. సేమ్ ఇది కూడా అంతే. 4 1 టైం క్యాన్సిల్ అయితే 8 2 టైం క్యాన్సిల్ అవుతుంది. 1/2 = 50% అవుతుంది. 1/2 అన్న రాయొచ్చు, 4/8 అని రాయొచ్చు. సో దానికి వాల్యూ వచ్చేసి 80% అవుతుంది. 4/8 ఫ్రాక్షన్ వాల్యూ 50% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 5/8 తీసుకున్నట్టయితే కనుక ఫ్రాక్షన్ వాల్యూ, దీని వాల్యూ వచ్చేసి 62.5 అవుతుంది. అంతేనా? అంతే, 62.5 అవుతుంది. 62.5% అవుతుంది. సో మనం ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్ ఆర్ అప్రాక్సిమేషన్స్ అన్న ఏదన్నా క్వశ్చన్స్ లేదా డిఏలో కనుక మనకి 62.5% అని ఇస్తే మనం 5/8 కింద రాసుకోవచ్చు. దాని అర్థం టోటల్ 8 పార్ట్స్ 100% అయితే 5 పార్ట్స్ ఎన్ని పర్సెంట్? టోటల్ 8 పార్ట్స్ 100% అయితే 5 పార్ట్స్ 62.5% అని దాని అర్థం. నెక్స్ట్ వచ్చేసి 6/8. దీన్నే మనం ఇందాడ 75% కింద, దీని వాల్యూ 75%. ఈ 75% ఇందాక మనం ఎక్కడ చూసామంటే 3/4 దగ్గర చూసాం. దీన్నే సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా 3/4 అవుతుంది. 2 టేబుల్లో 3 టైమ్స్, 2 టేబుల్లో 4 టైమ్స్. 3/4 వాల్యూ = 75%. ఆ 6/8 వాల్యూ కూడా 75% అవుతుంది. మనకి 75% ఇస్తే 3/4 వేసుకోవచ్చు, 6/8 వేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 7/8% వాల్యూ, 7/8 ఫ్రాక్షన్ వాల్యూ. 7/8 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 87.5%. 87.5%. అంటే 8 పార్ట్స్ 100% అయితే 7 పార్ట్స్, అందులో 7 పార్ట్స్ వచ్చేసి 87.5% అవుతుంది. ఇంకా ఫైనల్గా 8/8 అంటే 8 క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. 1 అంటే మనందరికీ తెలిసిందే 100% అని. టోటల్ 8 పార్ట్స్కి 8 పార్ట్స్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి 1/9. 1/9 దాని అర్థం 1/9 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి చెప్తాను. ఇప్పుడు మనం పూర్తిగా ఒక సర్కిల్ తీసుకున్నట్టయితే ఈ పూర్తి సర్కిల్ మనం సమానంగా 9 భాగాలు చేసినట్టయితే, కనుక అందులో ఒక్కొక్క భాగం ఎంత అవుతుందంటే 11.11% అవుతుంది. ప్రతిదీ 11.11% అవుతుంది. అందులో మనం ఒక పార్ట్ని, మనం ఒక పార్ట్ని 1/9 కింద రాసుకోవచ్చు. అంటే 1/9 అంటే 11.11% అని దాని అర్థం. 11.11% అని దాని అర్థం. నెక్స్ట్ వచ్చేసి 2 పార్ట్స్ అయితే 2/9 అయితే, టోటల్ 9 పార్ట్స్లో 2 పార్ట్స్ అయితే కనుక 22.22% అవుతుంది. సింపుల్. మనం 9 ఫ్రాక్షన్ వాల్యూ చూసుకోవాలనుకుంటే కనుక 11 టేబుల్ మల్టిపుల్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3/9% వాల్యూ 3/9 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 23.33% అవుతుంది. తర్వాత 4/9 వాల్యూ వచ్చేసి 4/9 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 44.44% అవుతుంది. నెక్స్ట్ 5/9 వాల్యూ వచ్చేసి 55.55% అవుతుంది. సేమ్ అలాగే 6/9 వాల్యూ వచ్చి 66.66% అవుతుంది. సో ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే కనుక 7/9 ఫ్రాక్షన్ వాల్యూ 77.77% అవుతుంది. 8/9 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి 88.88% అవుతుంది. ఇంకా మనం 9/9 తీసుకున్నట్టయితే కనుక దాని ఫ్రాక్షన్ వాల్యూ 1 అవుతుంది. 1 అంటే మనందరికీ తెలిసిందే 100% అని. మనందరికీ తెలిసిందే 9 పార్ట్స్కి 9 పార్ట్స్ అంటే 100% అని. సో 9/9 అన్నా 1/1 వేసినా ఒకటే, అదే 100% వాల్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం 1/9 వరకు చూసుకున్నాం. నెక్స్ట్ 1/10. 1/10 చూసుకున్నట్టయితే కనుక 1/10 చూసుకున్నట్టయితే కనుక ఒక పూర్తి సర్కిల్ని, ఇప్పుడు చెప్పాలంటే పూర్తి సర్కిల్ మనం 10 పార్ట్స్గా చేయాలి. ఇలా 10 పార్ట్స్గా చేసినట్టయితే కనుక ఒక్కొక్క పార్ట్ వాల్యూ 10% అవుతుంది. మొత్తం 10 పార్ట్స్ వాల్యూ 100% అవుతుంది. అంటే మనం ఒక్కొక్క పార్ట్ని 1/10 కింద రాసుకోవచ్చు. టోటల్ 10 పార్ట్స్ అయితే అందులో 1 పార్ట్ 10% కింద రాసుకోవచ్చు. అంటే 1/10 అంటే దాని యొక్క పర్సంటేజ్ వాల్యూ 10% అని అర్థం. అదే 2/10 అంటే మనందరికీ తెలిసిందే 10% అయితే 1 పార్ట్ 10% అయితే, టోటల్ 10 పార్ట్స్లో 1 పార్ట్ 10% అయితే టోటల్ 10 పార్ట్స్లో 2 పార్ట్స్ వచ్చేసి 20% అవుతుంది. అలాగే 3/10 వాల్యూ 30% అవుతుంది. 4/10 వాల్యూ 40% అవుతుంది. 5/10 వాల్యూ 50% అవుతుంది. ఇదే 50% 1/2 దగ్గర కూడా వచ్చింది. సింపుల్ చూడాలంటే ఇది 1 టైం, ఇది 5 టేబుల్లో 2 టైం. ఇదే 40 వాల్యూ ఏందాడు మనం 2/5 దగ్గర కూడా వచ్చింది. ఇది 2 టైం, ఇది 5 టైం.
సో, అలాగా ప్రతి దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇదే 20% వాల్యూ మనకి ఇందులో 1/5 దగ్గర వచ్చింది. 2 టైమ్స్ చూసుకుంటే ఇందులో 1 టైమ్, ఇందులో 5 టైమ్స్. సో, ఇలా చూసుకుంటూ పోయినట్టయితే ప్రతి దానికి పర్సెంటేజ్ వాల్యూ అనేది చాలా ఈజీగా కనిపెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 6/10%, 6/10 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 60%, 7/10 అంటే 70%, 8/10 అంటే 80%, 9/10 అంటే 90%. మనందరికీ తెలిసిందే. 9/10 అంటే 90% వాల్యూ. 10/10 అంటే మనందరికీ తెలిసిన 10 క్యాన్సిల్ అయిపోతుంది. 100% అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి 1/10 అయిపోయింది. ఇప్పుడు 1/11 ఫ్రాక్షన్ వాల్యూ నేర్చుకోవాల్సి వస్తుంది. 1/11 అంటే సింపుల్‌గా ఒక పూర్తి సర్కిల్‌ని మనం 11 సమానమైన పార్ట్స్ కింద చేసినట్టయితే గనక మళ్ళీ సర్కిల్ సరిగ్గా రాలేదు. ఓకే. ఒక పూర్తి సర్కిల్ 100% అనుకుంటే ఒక పూర్తి సర్కిల్ 100% అనుకుంటే అందులో ఒక పార్ట్ వచ్చేసి 1/11 అంటే మొత్తం 11 పార్ట్స్ చేసాం కాబట్టి ఒక పార్ట్ 1/11 అవుతుంది. ఒక పార్ట్ 1/11 అవుతుంది. అలాగే ఈ ఒక పార్ట్ వాల్యూ ఈ 11 పార్ట్స్ 100% అయితే అందులో ఒక పార్ట్ వచ్చేసి 9.09% అవుతుంది. అంటే ప్రతీదీ 9.09% అవుతుంది. అంటే ఇందాక మనం చూసాం కదా! 9 ఫ్రాక్షన్ వాల్యూస్‌కి అన్నీ 11 మల్టిపుల్స్ వెళ్ళినియి. ఇప్పుడు 11 ఫ్రాక్షన్స్ అన్నిట్లికి 9 మల్టిపుల్స్ వెళ్తాయి. సింపుల్‌గా మీరు చూసుకున్నట్టయితే గనక. ఇప్పుడు 1/11 వాల్యూ వచ్చేసి 1/11 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 9.09% అవుతుంది. అలాగే 2/11% వచ్చేసి 18.18% అవుతుంది. సింపుల్‌గా చూసినట్టయితే 9 ఫ్రాక్షన్ వాల్యూస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 1/9కి 11.11 అయితే ఇప్పుడు 1/11 వాల్యూ 9.09 అవుతుంది. 11 ఫ్రాక్షన్ వాల్యూ 9 ఫ్రాక్షన్ వాల్యూ 11 మల్టిపుల్స్‌ని పర్సెంటేజ్ వాల్యూ కింద తీసుకుంటే ఇప్పుడు 11 ఫ్రాక్షన్ వాల్యూ 9 మల్టిపుల్స్‌ని పర్సెంటేజ్ వాల్యూస్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2/11 అయిపోయింది. నెక్స్ట్ 3/11 చూసుకున్నట్టయితే గనక 27.27% అవుతుంది. నెక్స్ట్ 4/11 తీసుకున్నట్టయితే గనక అంటే మొత్తం 11 పార్ట్స్‌లో 4 పార్ట్స్ ఎంత అని 11 పార్ట్స్ 100% అయితే 4 పార్ట్స్ వచ్చేసి 36.36% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5 పార్ట్స్ తీసుకున్నట్టయితే గనక 11లో 5 పార్ట్స్ అనేది 45.5% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6/11 ఫ్రాక్షన్ వాల్యూ తీసుకున్నట్టయితే గనక 54.54% అవుతుంది. నెక్స్ట్ 7/11 తీసుకున్నట్టయితే గనక 63.63% అవుతుంది. నెక్స్ట్ 8/11 అనుకుంటే గనక 72.72% అవుతుంది. 9/11 అనుకుంటే గనక సింపుల్‌గా 81.81% అవుతుంది. నెక్స్ట్ 10/11 అనుకుంటే గనక 10/11 అనుకుంటే గనక 90.90% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 11/11% ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి మనందరికీ తెలిసిందే 11 క్యాన్సిల్ అవుతుంది. 1 అంటే తెలిసిందే 100% వాల్యూ అని. నెక్స్ట్ వచ్చేసి మనకి 1/12 ఫ్రాక్షన్ వాల్యూ తెలుసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ వచ్చేసి 1/11 ఫ్రాక్షన్ వాల్యూ తెలుసుకోవాలి. అది ఇవన్నీ క్లియర్ చేస్తాను ఇక్కడ. సైడ్ రాసిన రఫ్ అంతా క్లియర్ చేస్తున్నాను. రైట్. ఓకే. ఇప్పుడు 1/11 ఫ్రాక్షన్ వాల్యూ తెలుసుకోవాల్సి అనుకుంటే ఒక పూర్తి సర్కిల్‌ని 100% అనుకుంటే ఆ 100% సర్కిల్‌ని మనం 12 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, ఇప్పుడు 12 పార్ట్స్ అయింది. ఒక్కొక్క పార్ట్ వాల్యూ మొత్తం 12 పార్ట్స్ కాబట్టి ఒక పార్ట్ వాల్యూ 1/12 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 1/12 ఒక పార్ట్ వాల్యూ మొత్తం సర్కిల్ 100% అనుకుంటే అందులో ఒక పార్ట్ వాల్యూ 8.33% అవుతుంది. 8.33% అవుతుంది. ఒక్క పార్ట్ వాల్యూ. అంటే 1/12 అంటే మొత్తం 12 పార్ట్స్ అయితే అందులో ఒక పార్ట్ వాల్యూ 8.33% అవుతుంది. అదే 2/12 అని అనుకున్నట్టయితే కనుక 2/12 అంటే 16.66% అంటే 16.67 ఆర్ 66% అవుతుంది. 16.216 కాబట్టి 16.67% అవుతుంది. అంటే
ఇదే 16/6 మనం ఇందాడ ఎక్కడ చూసామంటే 1/6 దగ్గర చూసాం. అంటే 2 టేబుల్ 1 టైమ్ క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్ క్యాన్సిల్ అవుతుంది. మనం 2/12 అన్న వేసుకోవచ్చు, 1/6 అన్న వేసుకున్నా ఇదే ఫ్రాక్షన్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3/12. 3/12 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి సింపుల్గా మనం ఇందాక చూసుకున్నట్టే 25% అవుతుంది. 25% అంటే మనందరికీ తెలిసిందే 1/4. 3 టేబుల్ ఇందాక 3/12 అంటే 25% అవుతుంది. 25% ఇందాక మనం 1/4కి చూసాం. అంటే ఇది కూడా 1/4 అవుతుంది ఈ ఫ్రాక్షన్ కూడా. 3 టేబుల్ 1 టైమ్స్ 4 టైమ్స్ అంటే 1/4 25 టైమ్స్ ఆర్ 3/12 25% అవుతుంది. సో ఇదే 25% వాల్యూ కోసం మనం 1/4 అన్న వేయచ్చు, 3/12 అన్న వేయచ్చు. అది మన ఇష్టం. కానీ ఎక్కువ ఫస్ట్ వచ్చింది 1/4 కాబట్టి 25% కనిపించగానే మనం వేయాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి 1/4 అని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 4/12 అంటే 4/12 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 33.33% అని అర్థం. అంటే సింపుల్ ఇదే 33.33% మనం ఇందాక 1/3 దగ్గర చూసాం. ఇది కూడా 1/3 అవుతుంది. ఎలా అంటే 4 ఎక్కల్లో 4 మూలు 12. 1/3 ఫ్రాక్షన్ వాల్యూ 33.33%. ఈ 33.33% ప్లేస్లో మీరు సింపుల్గా 1/3 అని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 5/12. 5/12 అంటే మనందరికీ 5/12 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 41.6%. అంటే టోటల్ 100% సర్కిల్ అయితే అందులో ఆ 100% సర్కిల్ 12 పార్ట్స్ చేస్తే అందులో 5 పార్ట్స్ అంటే 12 పార్ట్స్ 100% అయితే 5 పార్ట్స్ 41.6% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6/12% ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 50% అవుతుంది. ఇదే 50% మనం అంతకుముందు 1/2కి క్యాల్కులేట్ తీసుకోవచ్చు. ఇదే 6/12 ఫ్రాక్షన్ అనేది 1/2 కింద మారుతుంది. ఎలా అంటే 6 టేబుల్లో 1 6 6 2 6 12 అవుతుంది. 1/2 50% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 7/12. 7/12 వాల్యూ వచ్చి 58.31%. అంటే మొత్తం 12 పార్ట్స్ 100% అనుకుంటే అందులో 7 పార్ట్స్ 58.31% అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 8/12 ఫ్రాక్షన్ వాల్యూ. దీని వాల్యూ వచ్చేసి 66.67%. ఇదే వాల్యూని మనం ఇందాక 2/3కి రాసాం. అంటే ఇదే 8/12% అని 8/12 ఫ్రాక్షన్ వాల్యూ 2/3 కింద కూడా మారుతుంది. 4 టేబుల్ ఇందులో 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ అవుతుంది. సో 2/3 67.67% కింద రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 9/12. 9/12 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 9/12 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి సింపుల్గా 75% కింద రాయొచ్చు. అంటే 75% ఇదే 75%ని మనం ఇందక్కడ 3/4 దగ్గర రాసాం. అంటే ఇది కూడా సేమ్ 3 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 3 టేబుల్ 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా 3/4 అవుతుంది. 3/4 అనేది 75%. అంటే ఇక్కడ వాల్యూ ఏంటంటే 12 పార్ట్స్ 100% అయితే అందులో 9 పార్ట్స్ ఆ 12 పార్ట్స్లో 9 పార్ట్స్ 75% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10/12 ఫ్రాక్షన్ వాల్యూ. ఈ ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి ఇందాక మనం 5/6కి ఏ వాల్యూ అయితే రాసామో అదే వాల్యూ దీనికి వస్తుంది. ఇందాక 5/6కి మనం ఏ వాల్యూ రాసాం సింపుల్గా చెప్పాలంటే 5/6కి 83.33% రాసాం. ఇలాగే 10/12 కూడా 83.33% అవుతుంది. అంటే 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతే ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా 5/6 అవుతుంది. 5/6 ఫ్రాక్షన్ అవుతుంది. దాని వాల్యూ కూడా 10/12 అన్న 5/6 అన్న దాని ఫ్రాక్షన్ వాల్యూ 83.33% అవుతుంది. అలాగే మనం 11/12 ఫ్రాక్షన్ వాల్యూ చూసుకున్నట్టయితే కనుక దాని వాల్యూ 91.73%. టోటల్ ఈ టోటల్ 100% సర్కిల్లో ఒక్కొక్క పార్ట్ వాల్యూ 8.33 అవుతుంది. మొత్తం 12 పార్ట్స్ కలిపి 100% అయితే అందులో 11 పార్ట్స్ 91.73% అవుతుంది. ఇంకా ఫైనల్గా 12/12 తీసుకున్నట్టయితే ఇంకా 12 క్యాన్సిల్ అవుతుంది, 1 మిగులుతుంది. కాబట్టి దాని యొక్క పర్సంటేజ్ వాల్యూ
టోటల్గా 100% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 1/13 ఫ్రాక్షన్ వాల్యూ తీసుకున్నట్టయితే టోటల్ ఒక సర్కిల్ని 13 పార్ట్స్ చేస్తే 100% గల ఒక సర్కిల్ని 13 పార్ట్స్ చేస్తే కనుక మనం 13 పార్ట్స్ అయితే అందులో ఒక పార్ట్ వాల్యూ వచ్చేసి 7.67% అవుతుంది. అందులో ఒక పార్ట్ వాల్యూ వచ్చి 7.67% అవుతుంది. సో ఇలాగా టోటల్ 13 పార్ట్స్ వచ్చేసి 100% అవుతుంది. సో ఇలాగా 1/13 అంటే మొత్తం 13 పార్ట్స్లో 1 పార్ట్ యొక్క పర్సంటేజ్ వాల్యూ వచ్చేసి 7.67% అవుతుంది. అలాగే 2/13 ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం రాయాలనుకుంటే రాసుకోవచ్చు, మన ఇష్టం. కానీ ఎక్కువ మనకి బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్‌కి 1/13 వరకు చాలు. 1/13 నెక్స్ట్ 1/14 కూడా చూసుకోవడం సేఫ్. 1/14 వాల్యూ వచ్చేసి సేమ్ ఇలాగే ఒక పూర్తి సర్కిల్ని 14 పార్ట్స్ చేస్తే కనుక ఒక 100% ఉన్న ఒక సర్కిల్ని 14 పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ వాల్యూ వచ్చేసి 7.14% అవుతుంది. అంటే 1/14 వాల్యూ 7.114 అవుతుంది. సింపుల్ చెప్పాలంటే 2/14 అనేది 1/7 వాల్యూ అవుతుంది. 1/7 వాల్యూ మనం ఇందాక ఎంత రాసాం? 14.28 రాసాం. ఇలా చూసుకున్నట్టయితే ఇలాగే వెళ్తుంది లూప్ అనేది. నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే 1/14 చూసుకున్నాం. 1/15 చూసుకోవచ్చు నెక్స్ట్. అంటే 1/15 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 6.66% కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/16 యొక్క ఫ్రాక్షన్ వాల్యూని 6.25% కింద రాసుకోవచ్చు. 6.25% కింద రాసుకోవచ్చు. ఇంతవరకు ఫ్రాక్షన్స్ అనేవి మనం నేర్చుకోగలిగితే ఎప్పుడు అడిగినా నిద్రలో లేపి అడిగినా సరే చెప్పగలిగేటట్టు ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ ఈ పర్సంటేజెస్ని ఈ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయడం, లేదా ఫ్రాక్షన్ పర్సంటేజెస్ కింద కన్వర్ట్ చేయడం, ఈ వాల్యూస్ని మీరు నిద్రలో లేపి అడిగినా చెప్పగలిగినట్లయితే మీరు సింప్లిఫికేషన్స్ అలాగే అప్రాక్సిమేషన్స్ అలాగే డిఎల్ చేసేటప్పుడు మీ స్పీడ్ అనేది చాలా పెరుగుతుంది. మీరే అబ్జర్వ్ చేస్తారు మీ స్పీడ్ ఎంతలా పెరిగింది అన్నది. సో మీరు ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పిన ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నోట్ చేసుకోండి ఒక పేపర్లో. డైలీ రివిజన్ కింద డైలీ మీరు మార్నింగ్ ఏం చేస్తారంటే ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ని 1 to 14 1/1 అంటే 1 కాడి నుంచి 1/14 1/16 వరకు మనం చెప్పడం జరిగింది. 1/16 అయినా కాదు 1/16 వరకు మనం చెప్పడం జరిగింది. ఈ 1/16 వాల్యూస్ని మీరు బట్టి పట్టినట్టయితే కనుక మీరు అర్థం చేసుకున్న ఏ రకంగా అయినా సరే మీరు చదివినట్టయితే మీరు మీ యొక్క ప్రిలిమ్స్ పిన్ని ఇప్పటి వరకు మీరు ఒక సింప్లిఫికేషన్ చేయడానికి ఒక 30 to 40 సెకండ్స్ పడితే ఎప్పటి నుంచి 20 సెకండ్సే పడడానికి అవకాశం ఉంది. సో మీరు ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ అనేవి ప్రతి బ్యాంకింగ్ ఆస్పిరెంట్కి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ని ఎక్కువగా పదే డైలీ చదువుతూ ఉంటే మీకు నోటుకు వచ్చేస్తాయి. ఫ్రాక్షన్ వాల్యూస్ని మీరు ఈజీగా చాలా ఈజీగా మీరు ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ని అన్నింటిని నిద్రలో లేపడినా చెప్పగలుగుతారు. అలా మీరు ప్రిపేర్ అయితే కనుక నిద్రలో లేపడినా చెప్పగలిగేటట్టు మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు జాబ్ అనేది క్రాక్ చేస్తారు. సో ఫ్రాక్షన్ వాల్యూస్ అనేవి బ్యాంకర్స్ ఆస్పిరెంట్కి చాలా ఇంపార్టెంట్. సో వీటిని డైలీ మార్నింగ్ రొటీన్లో వీటిని పెట్టుకోవడానికి ప్రయత్నించండి సరిపోతుంది. ఓకే దెన్ ఈ వీడియో కనుక మీకు వర్తిగా అనిపించిన ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపటి నుంచి మన ఛానల్లో ప్రతిరోజు ఒక ప్రిలిమ్స్ రీజనింగ్ పేపర్ ఒకటి అలాగే ప్రిలిమ్స్ లెవెల్ క్వాంట్ పేపర్ ఒకటి అలాగే మెయిన్స్ లెవెల్ క్వాంట్ ఆర్ రీజనింగ్ ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒక పేపర్ వచ్చి మన ఛానల్లో వీడియో చేయడం విత్ ఎక్స్ప్లెనేషన్ మనం చేయడం జరుగుతుంది. అలాగే వాటి పీడిఎఫ్ని మన బ్యాంకర్స్ పాత్ తెలుగు అనే మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారి యొక్క వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అనేవి మన ఛానల్లో డైలీ ఒక రీజనింగ్ ప్రిలిమ్స్ లెవెల్ పీడిఎఫ్ ఒకటి రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రిలిమ్స్ లెవెల్ పీడిఎఫ్ క్వాంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ప్రతిరోజు వీటిని మీరు చూడగలుగుతారు. నోటిఫికేషన్ రాగానే వీడియో మీరు చూడొచ్చు. మీ యొక్క ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.